హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో రోజు వీడియో రికార్డ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా మంత్స్ అయిపోయింది. నేను ఇలా చేస్తూ ఉంటున్నా. మా హస్బెండ్ కూడా అంటున్నారు, నువ్వు ఎందుకు అన్ని వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నావు, పోస్ట్ చేయవు, ఏమి చేయవు అని. ఆయన ఎన్నో రోజులు కల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. నేను ఇంకా స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నా పేరు స్వాతి, మా హస్బెండ్ పేరు వంశీ, నాకు బొడ్డ కూతురుంది. కూతురు పేరు ఊర్వి. నేను గోదావరి నుండి గుజరాత్ వచ్చాను. అంటే నా ప్రయాణంలో మీరు కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఇక్కడున్న ప్లేసెస్, ఇక్కడున్న మనుషుల తీరు నేను గమనించింది నేను మీతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపించాలనుకుంటున్నా. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. జీవితం మనం అనుకున్న దారిలోనే నడవదు. కొన్నిసార్లు కొత్త దారిని చూపిస్తుంది. ఆ దారే నన్ను గోదావరి నుండి గుజరాత్ వరకు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నా. చాలా భయాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, కానీ ఆగిపోలేదు. ఆలోచన మాత్రం లేదు. ప్రతిరోజు ఒక కొత్త ప్రయత్నం, ప్రతి అడుగు ఒక కొత్త ఆశ. ఇదే నా ప్రయాణం. నాతో పాటు నా ప్రయాణంలో నడవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలలు కనడం చాలా సులభం, కానీ వాటి కోసం ప్రతిరోజు పోరాడడం అంత సులభం ఏమి కాదు. నేను కూడా ఒక సాధారణమైన అమ్మాయినే కదా, కానీ నాతో పాటు నా కలలు కూడా ఒక అసాధ్యమైన నమ్మకం ఉంది. పడిపోతే లేస్తాను, ఓడిపోతే నేర్చుకుంటాను. ఎందుకంటే నా ప్రయాణంలో నాతో పాటు మా హస్బెండ్ వంశీ గారు ఉన్నారు కాబట్టి. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నెవర్ గివ్ అప్. జీవితం ఎన్నోసార్లు చాలు అని చెప్పిన మనసు మాత్రము ఇంకోసారి ప్రయత్నించు అని అంటుంది. అదే ఒక్క మాట నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈరోజు చిన్న అడుగు కావచ్చు, కానీ రేపటి ఇదే నా పెద్ద విజయం కావచ్చేమో. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తుని మాత్రం నిర్మించుకోగలం. నేను నా జీవితంలో కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ప్రయాణంలో నవ్వులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. ఈ కథ నా ఒక్కదాందే కాదు, కలలు కనే ప్రతి ఒక్కరిది. అంటే గోదావరిలో పుట్టి నేను అక్కడక్కడ ట్రావెల్ చేస్తూ గోదావరి నుండి గుజరాత్ వచ్చానంటే ఇది ఈజీ ఏం కాదు. నాకు మాత్రం నేను పరిపూర్ణమైన వ్యక్తిని కాదు. తప్పులు చేస్తాను, భయపడతాను, అలసిపోతాను. అయినా ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడతాను. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన ఆయన ఉన్నారు కాబట్టి. పడిపోయినా మళ్ళీ లేవడం తెలిసిన. ఈరోజు మీరు చూస్తున్నది ఒక వీడియో మాత్రమే కాదు, ఎన్నో కలలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో ప్రయత్నాలు.